వెలుగులో నడవటం అంటే ఏంటో తెలుసా? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహించట్లేదు. దేవుడు మొట్టమొదటిగా ఆదాంని హవ్వని సృజించినప్పుడు దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించి దేవుని యొక్క ఆత్మ సన్నిధిలో వారు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవునితో సహవాసం చేయటం, దేవుని వాక్యము అనుదినము చదవటం, దేవుని వాక్యానుసారంగా మనం జీవించటమే వెలుగులో ఉండటం. యేసుక్రీస్తు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ద్వారా ఆత్మఫలం కోసం చెప్తున్నారు. అయితే ఆత్మఫలంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ. క్రీస్తు యొక్క ప్రేమ లోకము ఎరగకుండా ఉన్నది. అందుకనే యేసుక్రీస్తుని అంగీకరించలేకపోతుంది. కాబట్టి వెలుగులో నడవటం అంటే ఏంటంటే దేవుని యొక్క ప్రేమను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇదే ప్రేమను లోకానికి చెప్పాలి. లోకానికి చెప్పి క్రీస్తు వైపు వారిని నడిపించాలి. దేవుని వాక్యంలో వారు నడిచేలాగా చూసినట్లయితే ఖచ్చితంగా క్రీస్తు సాక్షులంగా వెలుగులో నడిచిన వారము, అనేక మందిని నడిపించిన వారం అవుతాం. క్రీస్తు వెలుగులో నడిపించడానికి సిద్ధపడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.